కెన్ మరియు కుడ్. కెన్ అంటే ఏంటి, కుడ్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. కెన్ కుడ్లను ఎప్పుడైనా సరే ఒక పనిని చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. కెన్ అంటేనేమో ప్రస్తుతం లేదా భవిష్యత్తులో మనం చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలియజేయడానికి, కుడ్ని గతంలో మనం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. సింపుల్ సార్, కెన్ అనేది ఎప్పుడైనా సరే ప్రజెంట్ ఎబిలిటీ, ప్రస్తుతం మనం ఒక పనిని చేయగలము అని చెప్పేందుకు, మన సామర్థ్యాన్ని తెలిపేందుకు ఉపయోగిస్తాం. దీన్నే ఫ్యూచర్ ఎబిలిటీ అని కూడా చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం చేస్తున్నామంటే ఫ్యూచర్లో కూడా ఆ ఎబిలిటీ మనకు ఉంటుంది అన్నట్టుగా, ప్రజెంట్ లేదా ఫ్యూచర్లో నేను ఒక పని చేయగలను అని చెప్పడానికి ఈ ప్రజెంట్ ఎబిలిటీని తెలిపేందుకు మనం కెన్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ కమ్ అండ్ డ్రైవ్, మీరు ఇటు వచ్చి డ్రైవ్ చేయగలుగుతారా అని అడిగారు అనుకోండి, మీకు డ్రైవింగ్ వస్తే మీరు ఏమంటారు? ఎస్ ఐ కెన్ డ్రైవ్, ఎస్ నేను నడపగలను అని చెప్పి అంటారు. అక్కడ ఏ పదం ఉపయోగించారు మీరు? కెన్ అనేది ఉపయోగించారు. కెన్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాం ఇక్కడ మనం? ప్రజెంట్ ఎబిలిటీని తెలపడానికి. కెన్ అనేటటువంటి ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఈ మోడల్ వర్బ్ని ఎందుకు ఉపయోగిస్తున్నాం సార్ అంటే ప్రజెంట్ లేదా ఫ్యూచర్ ఎబిలిటీని. అందుకే ఇక్కడ మనం రాసాం కెన్నుని ప్రస్తుతం అంటే ప్రజెంట్ లేదా భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఒక పనిని చేయగలిగే సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. మరి కుడ్డుని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే, కుడ్డుని మనము పాస్ట్ ఎబిలిటీ, గతంలో మనం ఒక పనిని చేయగలిగాము అని చెప్పేందుకు ఈ కుడ్డుని మనం ఉపయోగిస్తాము. సరే, కుడ్డుని ఓన్లీ పాస్ట్ ఎబిలిటీ చెప్పేందుకు ఉపయోగిస్తామా? ఇక దేనికి మనం ఉపయోగించమా సార్ అంటే, మీకు ఒక విషయం చెప్తాను మిత్రులారా. కుడ్ని కానీ వుడ్ని కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పొలైట్గా రిక్వెస్ట్ చేసేందుకు మనం ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మీకు తెలిసింది ఏంటి? కెన్ని ప్రస్తుతం లేదా భవిష్యత్తులో చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలిపేందుకు ఉపయోగిస్తే, కుడ్ని గతంలో చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగిస్తాం.